నాయకులు కోట్లు తిన్నారన్న తర్వాత వాళ్ళు ఎలా ఓట్లు వేయాలి, వాళ్ళ మద్దతు ఎలా ఇవ్వాలి చెప్పాలి కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల నాపైన ఆరోపణలకైనా ఎవరిపైన ఆరోపణలైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీలతోని ఎట్లాంటి విచారణ అయినా చేయమని చెప్తున్నాను. అసలు నాకేం సంబంధం? నాకు ఒక నోటీస్ వచ్చిందా? మీరు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ డేటాలకు వెళ్ళండి, నా పేరుందో చూడండి. అసలు ఏ షేర్ సర్టిఫికేట్ పైన నా సంతకం ఉందా? నేను ఒక్కరితోనైనా షేర్లు కట్టించానా? ఒక్కరు సింగిల్ పర్సన్, ఎక్కువ మంది అవసరం లేదు. నేను చెప్పేది మళ్ళీ నాకు ఓపెన్ సవాల్, నువ్వు ఒక్కరిని తీసుకొచ్చి ఇంకో నాగేశ్వర్ ద్వారా నేను షేర్ కట్టాను, ఇంకో షేర్ సర్టిఫికేట్ నాగేశ్వర్ సంతకం ఉందని చెప్పమనండి. ఇప్పుడు మార్గదర్శి ఏదైనా ఉందనుకోండి, రామేంద్రరావు సంతకం ఉండదా? మరి 10 టీవీకి నేను చైర్మన్ అయితే నాగేశ్వర సంతకం ఉండాలి కదా. నాగేశ్వర సంతకం లేకుండా 10 టీవీ షేర్లు ఎట్లా సర్క్యులేట్ అవుతాయండి? ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు 10 టీవీకి నోటీస్ రాస్తే నాగేశ్వర నోటీస్ రావాలి కదా, నేనే కదా చైర్మన్. మార్గదర్శికి ఆంధ్ర ఏసీబీ నోటీస్ ఇస్తే మా రామేంద్రరావుకి వచ్చింది కదా నోటీస్, మరి నాకు ఎందుకు రాలేదు నోటీస్? ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని మళ్ళీ చెప్పాడు కదా నాగేశ్వర్ పైన, ఏ ఆధారం ఉందో చూపెట్టమనండి. నోటీస్ ఒక్క నోటీస్ చూపెట్టమనండి. నేను జీవితంలో దేనికైనా సిద్ధమే. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, మీరు ఇట్లాంటి వాళ్ళను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఐ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ, మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఎందుకు విచారణకు ఆదేశించరు? మీరు ఎందుకు భయపడుతున్నారు విచారణ జరపడానికి? కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి కదా. మీ అభ్యర్థి ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి. మేము ఈ అబద్ధాలు అన్నాం మా నాగేశ్వర్ పైన, సిపిఎం నాయకత్వం పైన, దీనికి మేము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఖండించాలి, మల్లన్న చేత క్షమాపణ చెప్పించాలి, లేదా విచారణ జరిపించాలి. రెండే. మీరు క్షమాపణ చెప్పించాలి, విచారణ జరిపించాలి. రెండు లేదంటే ఎట్లా? ప్రజలే నిర్ణయించాలి కదా, పట్టభద్రులు నిర్ణయించాలి కదా. మరి ఇలాంటి ఆరోపణలు చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? విచారణ జరపాలి, లేదంటే మీరు క్షమాపణ చెప్పించాలి. రెండు చేయమంటే వాట్ మెసేజ్ ఇట్ సెండ్స్? సో అందువల్ల ఇందులో నేను ఒక అడ్వైజరీ, శాసన మండలి సభ్యుడిగా ఒక ప్రజల షేర్లతో నడిచే ఛానల్కు నేను ఒక అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఉన్నాను. అడ్వైజరీ బోర్డులో పొత్తూరు వెంకటేశ్వర, చుక్క రామయ్య, సుద్దాల అశోక్ తేజ, ఓల్గా, మీకు పరచూరి గోపాలకృష్ణ, ఇంత చాలామంది ఉన్నారు. మాదాల రంగారావు మా కొడుకున్నాడు, మాదాల రవి అనుకుంటా. సో ఇందులో అనేక మంది ఉన్నారు. అది అడ్వైజరీ బోర్డులో నేను చైర్మన్. కంపెనీకి నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్, కంపెనీ ఎట్లా పెడతానండి? నాకు అర్థం కాదు లాజిక్. అసలు నాకు 10 టీవీ ఓన్ చేసిన కంపెనీలకు దేనికి సంబంధం లేదు. అయినా ఆ చైర్మన్ పదవి నుంచి కూడా నేను 2000, అది పదవి కాదు ఫస్ట్ పాయింట్, అది కేవలం ఆనరరీ పొజిషన్. నేను చాలా వాటికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆనరరీగా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి నేనే చైర్మన్ను, మీకు కంప్యూటర్ టీచర్ల సంఘానికి నేనే చైర్మను, ఎల్ఐసి ఏజెంట్ల సంఘానికి నేనే చైర్మను. ఇట్లా 100 చెప్తాను నేను చైర్మన్గా ఉన్న వాటికి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు గౌరవంగా పెడతారు. నాకేం కంపెనీతో సంబంధం ఏంటి? నేను కూడా అందరిలాగా 10,000 రూపాయల షేర్లు కట్టాను, ఆ 10,000 రూపాయలు తీసుకున్నాను. సో ఇందులో కుంభకోణం ఎక్కడుంది? ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చిన కుంభకోణం ఎట్లుంటుంది? సో దాన్ని ఒకటి, నేను 2014 నవంబర్లో అన్స్ ఇండియా పత్రిక సంపాదకుడిగా వెళ్ళిపోయాను. 10 టీవీ చైర్మన్గా ఉంటే ఇంకో పత్రిక సంపాదకుడు ఉంటాడా అని మీరు చెప్పండి రవిశంకర్. అది HMTV గ్రూప్ కదా. ఒక టీవీ ఛానల్కు చైర్మన్ అంటే ఏంటి? ఓనర్ కదా. ఒక టీవీ ఛానల్కు చైర్మన్ కాబట్టి ఇంకో టీవీ ఛానల్ గ్రూప్లో ఎడిటర్గా పనిచేస్తాడా? మీరు చూడండి 10 టీవీ గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ ప్రోగ్రామ్ చూడండి, అందులో ది హన్స్ ఇండియా సంపాదకులను ఉంటుంది. మీరు చూడండి ఇంట్రొడక్షన్లో 10 టీవీ చైర్మన్ అని ఇంట్రొడక్షన్లో ఒక్క 10 టీవీ ప్రోగ్రామ్ చూపెట్టాను నాకు, ఒక్కటి. 2014 నవంబర్లో నేను హన్స్ ఇండియా సంపాదకుడయ్యాను. అది ఉస్మాన్ సిటీ అనుమతితో నేను సంపాదకుడయ్యాను. మీకు RNA డేటాలో కూడా ఉంటుంది. భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ యొక్క డేటాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎడిటర్ హన్స్ ఇండియా ఉంటుంది. ఎందుకంటే నేను యూనివర్సిటీ పర్మిషన్ తీసుకొని ఎడిటర్ అయ్యాను. సో తర్వాత నేను HMTV కూడా ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నాను. 2 ఛానళ్ళ కోటేసారి అంటారా అంటే ఎవడన్నా? 2019 ఎన్నికలకు ముందు 10 టీవీ అమ్మారు. నేను 2014లోనే వెళ్ళిపోయాను. 5 ఏళ్ళు నేను లేని దానికి. మరి దాన్ని 5 ఏళ్ల తర్వాత ఈవెన్ తీర్మానం వల్ల నా 10 టీవీలో పనిచేసినప్పుడు కూడా నేను లేను చైర్మన్గా. మరి ఏ ప్రాతిపదిక అన్నారు? అందరికీ తెలుసు. ఎందుకంటారు? నేను వివరించితే బాగుంటుంది కానీ అందరికీ తెలుసు ఏ కారణం రీత్యా ఇలా మనుషుల పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసిన తర్వాత ఏం జరుగుతుంది కానీ అందరికీ తెలుసు కదా. నేను నా నోటితో చెప్పడం మంచిగా ఉండదు. మరి ఈ రకమైనది ఎవరినైనా మేము ప్రొఫెసర్ కోదండరామ్ కోట్లు తిన్నాడు. ఆ కోదండరాము గవర్నర్ కోటా కింద
రికమెండ్ చేస్తున్నారు. రేపు గవర్నర్ పరిశీలించేటప్పుడు ఇన్ని 6 కోట్ల డబ్బులు తిన్నాడన్న అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం